అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం బలహీనపడుతూ త్వరలో పూర్తిగా అంతమవుతుందన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 2025లో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్ట్ కేడర్లు అయితే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో అయితే 2 సెంట్రల్ కమిటీ సభ్యులు, 11 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. తాజాగా డిసెంబర్ 19న 41 మంది మావోయిస్టులు అయితే డీసీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టులో తెలంగాణకు చెందిన వారు 54 మంది మాత్రమే ఉన్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం అయితే కేవలం 21 మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. వీరిలో 5 సెంట్రల్ కమిటీ, 8 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు. వీరంతా లొంగిపోతే తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారనుంది. ఇక మధ్యప్రదేశ్ ఇప్పటికే మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆపరేషన్ కగార్ లక్ష్యం కంటే ముందే ఈ ఫలితం దక్కింది. ఇక తెలంగాణలో మిగిలిన కేడర్లు లొంగిపోయినందుకైతే రెడీగా ఉన్నట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అయితే అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ రహిత దేశంగా మారిపోవడానికి అంటే ఆ చర్యలు మొత్తం కూడా ఊపందుకున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ని తగ్గట్టుగానే మార్చి 34, 2026 కల్లా దేశం మొత్తం కూడా మావోయిస్ట్ లేని దేశంగా మారిపోతుందని ఏదైతే ఒక ప్రమాణం లాగా తీసుకున్నారు హోంమంత్రి అమిత్ షా, దాని తగ్గట్టుగానే వ్యవహారం మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటూ ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అంటే ఆపరేషన్ కగార్ ముందు కొంత తగ్గుతూ వచ్చింది మావోయిస్ట్ ప్రభావం. కగార్ చేపట్టిన తర్వాత కంప్లీట్ గా వైప్ అవుట్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ వచ్చాం. ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కావచ్చు, లేదంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువగా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఎక్కువగా ఉండేది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ కావచ్చు, లేదంటేనేమో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉంటుందో అక్కడ పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో భారీగా పోలీసు బలగాలు మోహరించడం, వారిని వెతికి అన్వేషించి లేదంటే ఎన్కౌంటర్ లో చంపేయటం, లేదంటేనేమో ఒక భయానికి వాతావరణం పోలీసుల వైపు నుంచి అంటే ప్రభుత్వం నుంచి చర్యలు వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా ఇక మావోయిస్ట్ ప్రభావం తగ్గిపోతుంది, మనం ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి, ఇప్పటికే చాలా మంది సభ్యులను కోల్పోయాం, ఇక మనం కూడా అరాకుర ఆయుధాలతో లేదంటే అరాకుర సిబ్బందితో మనం ఫైట్ చేస్తే మనం కూడా చచ్చిపోతాం అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు సరెండర్ అవుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లోనే మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు పెద్ద ఎత్తున లొంగిపోయిన సందర్భాలు కూడా చూస్తాం. లొంగిపోవడానికి ముందు చాలా పెద్ద నేతలు కూడా ఎన్కౌంటర్లో హతమయ్యారు. హిడ్మా కావచ్చు, అంతకుముందు కొంతమంది మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతున్నారో వారు కూడా ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒకసారిగా మనం చూసినట్లయితే 2025లో ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటి వరకు 500 మంది మావోయిస్టులు అంతమయ్యారు. అంతేకాదు లొంగిపోయిన వారిలో అంటే లొంగిపోవటం ఒక ఆస్పెక్ట్ అయితే ఎన్కౌంటర్ లో చనిపోవటం మరో ఆస్పెక్ట్ మనం చూస్తూ ఉన్నాం. లొంగిపోయిన వారిలో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు, అదేవిధంగా 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈ విధంగా డిసెంబర్ 19న 41 మంది మావోయిస్టులు అంటే రీసెంట్ గా జరిగినటువంటి అటెంప్ట్ లో ఏంటంటే 41 మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. అంటే డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలోనే మనం అంతా కూడా లైవ్ కూడా చూసాం. అట్లానే మహారాష్ట్ర అంతకుముందు అంటే ఈ యాక్టివిటీకి ముందు మహారాష్ట్రలో అక్కడ డిప్యూటీ సీఎం ముందు కూడా చాలా మంది లొంగిపోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మావోయిస్ట్ ప్రభావం అనేది ఇక నానాటికి తగ్గిపోతూ ఉంది అని చెప్పడానికి ఇదంత సంకేతాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా కొంత చాలా తక్కువ మంది యాక్టివ్ గా ఉన్నారనేది ఒక పోలీసులు అంచనాగా కనిపిస్తూ ఉంది. కేవలం ఒక 54 మంది మాత్రమే ఉన్నారు ప్రస్తుతం యాక్టివ్ గా. 54 మంది ఉంటే అందులో యాక్టివ్ గా ఉన్నది 21 మంది మాత్రమే అని పోలీసులు అంచనా వేస్తున్నారు. యాక్టివ్ క్యాడర్ లో ఉంది 5 సెంట్రల్ కమిటీ సభ్యులు, అదేవిధంగా 8 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు. వీళ్ళు మాత్రం యాక్టివ్ ఉన్నారు అనేది ఒక అంచనాకు వచ్చేసారు. సో వీళ్ళు త్వరలోనే మిగిలిన క్యాడర్ కూడా లొంగిపోతే తెలంగాణ రాష్ట్రం కూడా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోతుంది. అంటే మావోయిస్టులు లేని రాష్ట్రంగా పూర్తిగా మారిపోవడానికి అయితే స్పష్టంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టేలాగా మిగిలి ఉన్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఉంది. కాబట్టి ఆబ్వియస్ గా వారు భయంతో అన్న రావచ్చు, లేదంటేనే వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లోకి వెళ్లి వారిని అన్వేషించి ఎన్కౌంటర్ లో చంపేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి సో మాక్సిమం ప్రాణాలు కోల్పోవడం కంటే కూడా ఇప్పటివరకు లొంగిన వ్యక్తులు మొత్తం కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే కూడా జనజీవన సంస్థలో కలిసిపోయి మామూలు జీవితం గడిపితే బెటర్ అనే ఒక ఒపీనియన్కి వచ్చారు. దానికి కారణాలు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇటువంటి డెసిషన్కి వచ్చారు.
మనం ఎక్కువ కాలం మనుగడ సాధించలేము. ఎందుకంటే మనుషులు సభ్యులు చాలా మంది ఉద్యమం బలహీన పడిపోతుంది. సో ఇటువంటి తక్కువ సిబ్బందితో తక్కువ ఆయుధాలతో మనం ఉద్యమం చేపట్టే పరిస్థితి లేదు. ఒకవేళ చేపట్టినా సరే ప్రాణ నష్టం తప్పించి ఎటువంటి ఉపయోగం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా వన్ బై వన్ లొంగిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగా దేశంలో ఇప్పటికే చాలా మధ్యప్రదేశ్ లో ఇప్పటికే మావోయిస్ట్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంటే లేకుండా అక్కడ కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోయింది. ఆపరేషన్ కగార్ లక్ష్యానికి ముందే తెలంగాణలో అంటే ఆపరేషన్ కగార్ లక్ష్యం మార్చి 31, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 31 కల్లా ఎవరు ఉండకూడదు అనేది లక్ష్యం, ఆపరేషన్ కగార్ లక్ష్యం. సో ఆ ఆపరేషన్ కగార్ పూర్తి కాక ముందే తెలంగాణలో విజయం సాధించారు పోలీసు బలగాలు, ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ స్థాయిలో కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ముందుగానే వీళ్ళ అనుకున్న లక్ష్యానికంటే ముందుగానే మొత్తం వాళ్ళకి మంచి ఫలితం వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే టెంపో కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేశం మావోయిస్ట్ రహిత దేశంగా, అంటే దశాబ్దాలుగా దేశంలో అంతర్యుద్ధం అని అంటూ మనం పిలుస్తూ ఉంటాం. అంటే మన దేశంలో మన భద్రతా బలగాలతో మన వ్యక్తులు, అంటే మన దేశ పౌరులే ఫైట్ చేయటం, అడవుల్లో దాక్కొని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడటం, అందులో దాన్ని స్ట్రాంగ్ గా కౌంటర్ చేయడానికి ప్రభుత్వం తరఫున పోలీసు బలగాలు, అంటే మన పౌరులు మనల్ని చంపుకుంటున్న సందర్భాలు కాబట్టి దాన్ని అంతర్యుద్ధం అంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో దీన్ని చాలా దశాబ్దాల పాటు ఈ వ్యవహారం నడుస్తుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్, అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చర్యలు కావచ్చు, నెమ్మదిగా అంటే గత 12-13 సంవత్సరాలుగా చాలా కంప్లీట్ గా మార్చ్ అవుతున్న పరిస్థితి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇదే టెంపో కొనసాగితే షోర్ షార్ట్ గా మార్చి 31, 2026 కల్లా కూడా దేశం మావోయిస్ట్ దేశంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.